వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. నిజామాబాద్ గ్రామంలో నీళ్లు లేక పశువులకు మేతగా మారిన వరి పంటలు. పథకాల పేర్లు మార్చడం కాదు, చాతనైతే ప్రజల బ్రతుకులు మార్చండి. పల్ల రాజేశ్వరరెడ్డి. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో వరుస చోరీలకు పాల్పడుతున్న దొంగల అరెస్ట్. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెం మండల కేంద్రానికి కొద్ది దూరంలో కాలిపోతున్న అడవులు పట్టించుకోని అటవీ శాఖ అధికారులు. కర్నూలు టౌన్ జోరాపురం 18వ వార్డులో నిరుపేద ముస్లింలకు రంజాన్ తోఫా అందించిన విష్ణువర్ధన్ రెడ్డి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తీవ్ర ఎండలు, 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు. ఇక వివరాలకు వెళ్తే, మందకృష్ణ మాదిగ సారథ్యంలో 30 సంవత్సరాలుగా చేస్తున్న ఎస్సీ వర్గీకరణ పోరాటం చివరి దశకు చేరుకుందని వరంగల్ జిల్లా మహాజన సోషలిస్ట్ పార్టీ అధ్యక్షులు కల్లెపల్లి ప్రణయదీప్ మాదిగ అన్నారు. కానీ కొందరు అధికార పార్టీకి తొలొత్తులుగా మారి తామే సాధించినట్లుగా ప్రగల్భాలు పలుకుతున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాదిగలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధత కల్పించే వరకు ఉద్యోగ నియామకాలు నిలిపివేయాలని, మంత్రివర్గ విస్తీర్ణంలో మాదికలకు 2 మంత్రి పదవులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నర్సంపేట పట్టణంలోని మండల రెవెన్యూ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన రీలే నిరాహార దీక్ష మంగళవారంకు 8వ రోజు చేరుకున్నాయి. ఈ సందర్భంగా ప్రణయదీప్ మాదిగ మాట్లాడుతూ, మందకృష్ణ మాదిగ నేతృత్వంలో ఎస్సీ వర్గీకరణ అలుపెరుగని పోరాటంలో ఎంతో మంది అమరులయ్యారని అన్నారు. కార్యాలయము గ్రౌండ్లో ఈరోజు 8వ రోజుకు రిలే నిరాహార దీక్షలు కొనసాగించడం జరుగుతూ ఉన్నది. మహాజన సోషలిస్ట్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులైనటువంటి గౌరవశ్రీ పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో 30 సంవత్సరాలుగా అల్పెరగకుండా వారిచ్చినటువంటి ప్రతి పిలుపును విజయవంతం చేస్తూ నర్సంపేట నియోజకవర్గంలోని 6 మండలాల్లో నర్సంపేట, చెన్నరావుపేట, నెక్కొండ, దుగ్గొండి, నల్లవెల్లి, కానపురం ప్రాంతాలలో 30 సంవత్సరాలుగా అన్నగారు ఏ పిలిపించినా ఆ పిలుపును విజయవంతం చేస్తూ ముందుకు తీసుకుపోతున్నటువంటి పరిస్థితి. ఈరోజు వర్గీకరణ అంతిమ లక్ష్యంగా 2001 నుంచి 2005 వరకు వర్గీకరణ ఫలాలు సాధించుకోవడం జరిగింది. తిరిగి 25 సంవత్సరాలుగా మళ్ళీ పోరాటం చేసి మళ్ళీ యుద్ధ రంగంలో ఈరోజు మహాజన సోషలిస్ట్ పార్టీ ఎంఆర్పిఎస్ వర్గీకరణ ఫలాలు గ్రామీణ ప్రాంతం నుంచి చెలో ఢిల్లీ వరకు కూడా పోరాటం చేసి మందకృష్ణ మాదిగ నాయకత్వంలో ఈరోజు వర్గీకరణ ఫలాలను మరి ఇప్పుడున్న ఏదైతే సుప్రీంకోర్టు ప్రకటన వెలువడిన వెంటనే ఈ రేవంత్ రెడ్డి మరి ముఖ్యమంత్రి గారు నిండు అసెంబ్లీ సమావేశంలో జరుగుతున్నప్పుడు ప్రకటన ఏదైతే టెలివిజన్ ఛానల్లో వస్తున్న క్రమాన్ని చూసి, నేను ఈ దేశంలో అందరికంటే ముందే వర్గీకరణ ఫలాలు అందిస్తానని చెప్పేసి వాగ్దానం చేసినటువంటి రేవంత్ రెడ్డి మరి ఈరోజు వర్గీకరణకు అనుకూలంగా మరి సయ్యద్ అఖ్తర్ గారి యొక్క కమిషన్ నివేదికను కూడా వేసి ఈరోజు అసెంబ్లీలో నిన్నటి రోజున దామోదర్ నరసింహన్న మరి ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టినటువంటి పరిస్థితి. ఈరోజు వర్గీకరణ బిల్లు ఈరోజు అసెంబ్లీలో వెంటనే దాన్ని అమలు చేయాలని చెప్పేసి దీక్షల నుండి మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు మహాజన సోషలిస్ట్ పార్టీ మందకృష్ణ మాదిగ 30 సంవత్సరాలుగా అనేక సామాజిక ఉద్యమాలు పనులు చూసుకొని మళ్ళీ ఈరోజు ఏదో వర్గీకరణ ఫలాలు అందుతున్నాయి కనుక ఈరోజు మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వత్తాసు పలుకుతూ మేము కూడా ఉద్యమంలో భాగస్వాములేమని చెప్పేసి కొంతమంది మరి ఎంఆర్పిఎస్ అని చెప్పి మరి ప్రభుత్వానికి చెంచాలుగా వ్యవహరిస్తున్నటువంటి ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్లకు దేవినేని సతీష్కు ఇక్కడ నుండి హెచ్చరిక చేస్తా ఉన్నాం. సతీష్ ఖబర్దార్, నువ్వు కృష్ణ మాదిగను కనుక ఇంకొకసారి కనుక నువ్వు ఎక్కడైనా కృష్ణ మాదిగ మీద తప్పుడు సమాచారం ఇచ్చి నువ్వు ప్రభుత్వానికి మరి తలొక్కి ప్రభుత్వ చెంచాగా పనిచేస్తున్నటువంటి సతీష్, నీకు జాగ్రత్తగా మేము ఇప్పుడు హెచ్చరిక చేస్తా ఉన్నాం.
రాబోయే రోజుల్లో కృష్ణమాధవ్ గారిని కనుక నువ్వు అనేది ఉంటే నీ అంతు చూస్తాము, అవసరం ఉంటే దాడికి కూడా మేము పాల్పడతామని ఇక్కడి నుంచి హెచ్చరిక చేస్తున్నాం. ఏదైతే నువ్వు చెంచాగా ఉన్నావో, ప్రభుత్వానికి చెంచాగా ఉన్నావో చెంచాగా వ్యవహరించు. కానీ ఆ కృష్ణమాధవ్ గారి నాయకత్వాన్ని, కృష్ణమాధవ్ గారిని నిందించి నువ్వేదో అందలం ఎక్కాలని చూస్తున్నావు. ఖబర్దార్, ఇక్కడి నుంచి మేము దేవినేని సతీష్కు హెచ్చరిక చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు బిల్లు పెడితే, ఒకవేళ ప్రభుత్వం కనుక బిల్లు పెడితే ఆ ప్రభుత్వం యొక్క బిల్లు మేము మాదిగా అమరవీరులైనటువంటి వాళ్లకు ఈ దీక్షల నుండి అంకితం ఇస్తున్నాం. అదేవిధంగా ఈరోజు వర్గీకరణ బిల్లు కనుక పెట్టేతుంటే ఆ ఉద్యమ ఫలితం కూడా కృష్ణమాధవ్కు పద్మశ్రీ అవార్డు గ్రహీత కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గంలో ఉన్న ఎర్రవరం నుంచి ఏలేశ్వరం వెళ్ళు ప్రధాన రహదారికి ఆనుకుని ఉన్న మర్రి చెట్టు నుండి మంటలు చెట్టు రాపిడి వల్ల చెలరేగాయి. ఈ క్రమంలో ఈ చెట్టు సగం పైనే కాలిన కారణంగా సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి ఈ చెట్టును తొలగించాలి. లేని పక్షంలో రోడ్డు మీద వెళ్లే వాహనాలు మరియు వాహన చోదకులపై చెట్టు కూలిపోయి ప్రమాదం జరిగే అవకాశం ఉండదని ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. మొత్తం కాలిపోతే పడిపోద్ది, రోడ్డు మీద పడిపోద్ది. జర్నలిస్టులు ఆరోగ్యంగా జాగ్రత్తలు తీసుకోవాలని కర్నూలు జిల్లా రెవెన్యూ అధికారి సి వెంకట నారాయణమ్మ కోరారు. కర్నూలు నగరంలోని కలెక్టర్ కార్యాలయం మీడియా రూమ్ దగ్గర మార్చి 20వ తేదీన స్వచ్ఛ జర్నలిజం కార్యక్రమం మెడికవర్ హాస్పిటల్ సహకారంతో జర్నలిస్టుల ఉచిత వైద్య శిబిరం కరపత్రాలను ఫోటో వీడియో జర్నలిస్ట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు మీసాల రామస్వామి ఏర్పాటు చేసిన కరపత్రాలను జిల్లా రెవెన్యూ అధికారి వెంకట నారాయణమ్మ ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి సి వెంకట నారాయణమ్మ మాట్లాడుతూ జర్నలిస్టులు చిన్న చిన్న జబ్బుల పట్ల అశ్రద్ధ వహించకుండా పరీక్షలు చేయించుకుని తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. జర్నలిస్టులు విధులు నిర్వహించాలంటే ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని, ఆరోగ్యమే మహాభాగ్యమని చెప్పారు. ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహించకుండా పరీక్షలు చేసుకోవాలని, అవసరమైన ఆపరేషన్లు చేయించుకోవాలని కోరారు. జర్నలిస్టులు ఈ ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం చాలా మంచిదన్నారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు మీసాల రామస్వామి మాట్లాడారు. వాటిని ఏం చేస్తాంలే అని చెప్పేసి డైలీ అంటే రెగ్యులర్ చెకప్స్ చేయకోకుండా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాము. కానీ ఈరోజు ఈ జర్నలిస్టుల అసోసియేషన్ వాళ్ళంతా కూడా వాళ్ళ తోటి జర్నలిస్టులు టెస్ట్ చేయించుకోవడం వలన అనారోగ్యం పాలయ్యి సడన్గా చనిపోవడం జరిగింది. ఆ ఉద్దేశంతో వీళ్ళు అలాంటిది ఇంకా ఎవరికి జరగకూడదనే ఉద్దేశంతో మెడికవర్ హాస్పిటల్ వాళ్ళని అందరినీ సంప్రదించి వాళ్ళ సహకారంతో జర్నలిస్టులందరికీ ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇది చాలా మంచి విషయము, అభినందించేదగ్గ విషయము. అందరూ కూడా ముందు మనం గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఎంత బిజీగా ఉన్నా సరే ఆరోగ్యానికి ప్రాముఖ్యత ఇవ్వాలా. ముందు మనం ఆరోగ్యంగా ఉంటేనే ఏ పనులైనా చేయగలము, ఇలాంటివైనా కానీ ఇంకొకరికి కూడా సహాయపడగలము. అందుకని ఎవరి ఆరోగ్యం మీద వాళ్ళే శ్రద్ధ పెట్టుకోవాలా, పక్క వాళ్ళకంటే కూడా. సో ఈ యొక్క అవకాశాన్ని జర్నలిస్ట్ సోదరులందరూ కూడా ఉపయోగించుకొని చిన్న చిన్న ఏమన్నా టెస్టులు చేసుకుంటే మనకు తెలియకోకుండా హిడెన్ ఏమన్నా ఇష్యూస్ ఉంటాయి. ఆ పెద్ద ఇష్యూస్ అవి పెద్దగా జబ్బులకి దారి తీయకుండానే ముందే మనం మేల్కొని సరైన చికిత్స అందించుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఈ యొక్క శిబిరాన్ని ఏర్పాటు చేసిన జర్నలిస్టు సోదరులకి మరియు సహకారం అందిస్తున్న మెడికవర్ హాస్పిటల్ వాళ్ళకి అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అయితే
ఈ మధ్యకాలంలో జర్నలిస్టులు అనారోగ్యానికి గురై మృత్యు జరగడం అనేది సంఘటనలు మరి కొంతమందిని బాధించినాయి. అయితే చిన్న చిన్న పరీక్షలతోనే సరిపెట్టినారే తప్ప ఆ లోపల ఉన్న జబ్బును గుర్తించలేకపోయినారు. అయితే మా వంతుగా సేవ్ జర్నలిస్ట్ సేవ్ జర్నలిజం అనే కాన్సెప్ట్తో ఇంకొక పానాన్ని మనం కాపాడగలుగుతాము చిన్న పరీక్షలతోనే అనే ఉద్దేశంతోనే ఈ చిన్న ప్రయత్నం చేశాము. అందులో మాకు జిల్లా కలెక్టర్ గారితో పాటు మా డిఆర్ఓ మేడం గారు మాకు సంపూర్ణంగా అందిస్తున్నందుకు మేము శిరస్సు వంచి మేడం గారికి కలెక్టర్ గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాము. మెడికవర్ హాస్పిటల్ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాము. కనుక ఈ పరీక్షలు అనేది ఖచ్చితంగా చేయించుకోవాలి. ఆ పరీక్షల్లో రోగం ఉన్నట్లయితే ఇదే మెడికవర్ హాస్పిటల్ వాళ్ళు ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా చేయడానికి వాళ్ళు ముందుకు వచ్చారు. కనుక మెడికవర్ హాస్పిటల్ వారికి కృతజ్ఞత తెలుపుతూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఇప్పుడే చెప్పారు మేడం, ఆరోగ్యమే మహాభాగ్యము. ఆరోగ్యంగా ఉంటేనే ఏదైనా పనులు చేయగలుగుతారు. కనుక మీరంతా ఆరోగ్యాన్ని కాపాడుకొని మీరు ఆరోగ్యంగా జీవించండి. మీరు విధులు నిర్వర్తించేందుకు ఆరోగ్యంగా ఉండాలనే మనస్ఫూర్తిగా ఈ చిన్న ప్రయత్నం తప్ప ఇంకోటి కాదు. చిన్నగా జరిగిన సంఘటన ఇంకొకరికి జరగకూడదు. ఆ చిన్న ప్రయత్నం చేస్తున్నాం. అందరూ సద్వినియోగం చేసుకొని మీ ప్రాణాలు కాపాడుకొని ఆరోగ్యంగా జీవించాలని కృతజ్ఞత తెలుపుతూ కలెక్టర్ గారికి డిఆర్ఓ మేడంకి మెడికల్ హాస్పిటల్ కృతజ్ఞత తెలుపుతున్నాను. థ్యాంక్ యూ మేడం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. 10 రోజులుగా సాధారణం కంటే అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్న ప్రజలను బెంబెత్తిస్తున్నాయి. మధ్యాహ్నం వేళ ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే గొడుగులు చేతపట్టుకుని రావాల్సిన పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా ఆదిలాబాద్ సహా మంచిర్యాల, నిర్మల్, కొమ్రమేం జిల్లాలో ఎండ తీవ్రత అధికంగా ఉంది. 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కోల్బెల్ట్ నిప్పులు కొలిమిగా మారింది. వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. తీవ్ర ఉక్కపోత వాతావరణం, వడగాలులు వీస్తున్నాయి. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉందంటే ఇక ఏప్రిల్, మే నెలలో ఎలా ఉంటుందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. జనాలు ఆ సమ్మర్ హీట్ను బీట్ చేసేందుకు చల్లచల్లని కూల్గా ఉండే ఫ్రూట్స్, సమ్మర్ డ్రింక్స్ను తీసుకొని ఎండ ప్రతాపాన్ని కూల్ చేస్తున్నారు. మరోవైపు వేడి తీవ్రత అధికంగా ఉండటం వల్ల డీహైడ్రేషన్, తలనొప్పి, నీరసం కేసులు పెరిగిపోతున్నాయి. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న గొల్లప్రోలు పట్టణంలో గత 100 సంవత్సరాలుగా ఉంటున్న మదర్ తెరీసా మార్కెట్ను తక్షణమే ఖాళీ చేయాలని మున్సిపల్ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ ప్రక్రియ గత ప్రభుత్వ హయాంలోనూ జరిగిందని మరియు ఇప్పుడు కూడా అదే తంతు జరగడం సరికాదని అన్నారు. అధికారులు ఇక్కడ ఉన్న వ్యాపారస్తులు అందరినీ శ్మశానంకు ఆనుకుని ఉన్న ప్రాంతానికి పోయి అక్కడ వ్యాపారాలు చేసుకోండి అని మున్సిపల్ అధికారులు చెప్పడం సమంజసంగా లేదని అక్కడ వ్యాపారస్తులు వాపోయారు. అక్కడ ఆ మార్కెట్ ద్వారా 150 కుటుంబాల వ్యాపారస్తులు ప్రత్యక్షంగాను, రమారామి 1000 మంది పరోక్షంగాను ఆ మార్కెట్ వ్యాపార లావాదేవీల ద్వారా బతుకుతున్నారని, మరి ఇప్పుడు మున్సిపల్ అధికారులు ఈ విధంగా మాకు ఖాళీ చేయమని జారీ చేసిన ఆదేశాలు మమ్మల్ని ఉపాధి లేకుండా చేస్తుందని, దీని కారణంగా భయపడుతున్నామని అక్కడ వ్యాపారస్తులు వాపోయారు. మాకేం అర్థమైతే లేదండి.
అందుకని పవన్ కళ్యాణ్ గారు మాకు ఏమైనా మేలు చేస్తారు, అందరికి చేస్తారు, మాకు చేస్తారని మేము నమ్మి వచ్చామండి ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ కి. మరి మీరు ఏం చేద్దారన్నా సరే మీరు చెప్తాం కానీ మాకేం తెలిసేదేం లేదండి. మమ్మల్ని తీసేయండి, మేము ఎక్కడ బతకాలండి? పిల్లలు తల్లిలు అందరూ కూడా ఎన్నో కుటుంబాలు ఆధారపడి ఉన్నాయండి. తీసేయమన్నారు, మేము ఎలా తీసాము? మేము ఎలా బతకాలండి? మేము మా బొద్దుతో చూపించాలి కదండి. మా ఊర్లో ఉన్నప్పటికీ కూడా అందరు జనం అందరూ వచ్చి కూడా తీసేయమన్నా సరే ఎప్పుడు కూడా మేము తీయలేదండి. ఎన్ని తరాలు పెట్టి తీయమని అనలేదండి, ఇప్పుడు తీయమంటున్నారండి. 3 తరాలు పెట్టి తీయలేదండి, ఇప్పుడు తీసేయమని మేము ఎక్కడ పోతాడు? మేము ఎక్కడ బతకాలి పిల్లలతోని చెప్పండి. అందుకని కనుక మాకు మేలు చేస్తారని, పవన్ కళ్యాణ్ గారు మేలు చేస్తారని మేము కోరుకుంటున్నామండి. మీ పేరమ్మా? నా పేరు రమణమ్మ అండి, చేపల వ్యాపారం అండి. మీరు మీ పేరు, ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు? నమస్కారం అండి. మరి కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు గ్రామం. సుమారు 100 సంవత్సరాలుగా మా గొల్లప్రోలు మార్కెట్ లో సుమారు 150 కుటుంబాలు ఇదే జీవనోపాధం కింద ఆ మార్కెట్ లో బతుకుతున్నామండి. ఈ రోజు ఈ మార్కెట్ ని ఖాళీ చేసామని కమిషనర్ గారు 2-3 సార్లు మాకు తెలియపరిచారు. మాకు ఏ ఆధారం చూపించకుండా ఎక్కడో శ్మశానం దగ్గరికి వెళ్ళిపోయి మార్కెట్ మీరు ఎక్కడికి వెళ్ళిపోండి, అక్కడ ఏదో రకంగా వెళ్ళిపోండి అని చెప్పి కమిషనర్ గారు మాకు వచ్చి చెప్తున్నారు. గత ప్రభుత్వంలో ఈ కూటమి ప్రభుత్వంలో ఒక నాయకులు కొంచెం మంది వచ్చి మమ్మల్ని ఆ రోజు తీసేస్తుంటే ఆఫ్ చేశారు. కానీ ఇవాళ ఇదే ప్రభుత్వం మమ్మల్ని ఖాళీ చేసేయమని ఏం చేయకుండా, మాకు ఏ దారి చూపించకుండా ఖాళీ చేసేయమని, ఈ 150 కుటుంబాలకి ఏ దారి చూపించకుండా శ్మశానం గడికి వెళ్ళిపోండి, అక్కడికి వెళ్ళి కట్టుకోండి అని చెప్తున్నారు. ఈ రోజు సుమారు 300 మంది, ఈ 150 మందితో పాటు 150 కుటుంబాలు వాళ్ళ వెనకాల ఇంచుమించు 1000 మంది ఆధారపడి బతుకుతున్నారు. ఇదే మార్కెట్ లో 100 ఏళ్ల బట్టి నుంచి ఇక్కడ మార్కెట్ లో బతుకుతున్నారు. అదే గొల్లప్రోలు మార్కెట్ లో. ఈ గొల్లప్రోలు మార్కెట్ ని వాళ్ళు ఖాళీ చేసేయమని, అసలు ఏమి మున్సిపాలిటీ ఆఫీస్ కట్టాలంటే గొల్లప్రోలు బోల్డ్ స్థలాలు ఉన్నాయి, ఇదే స్థలం కాదు. అక్కడ కట్టాలని నాయకులు కక్షతో ఇది చేస్తున్నారు. ఇది మాకు ఈ నాయకులు ఇవాళ కూటమి ప్రభుత్వం ఇలా కలెక్టర్ ఆఫీస్ తెలిసింది. కలెక్టర్ గారు, ఈ కూటమి ప్రభుత్వం, ఈ పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో ఉన్నాం. ముఖ్యంగా మేము ఈ పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని ఇది ఏదో దారి మార్గం చూపించి ఈ మార్కెట్ ని ఇంకా డెవలప్మెంట్ చేసి, స్టేట్ లో ఏ మార్కెట్ చేసినా డెవలప్మెంట్ చేస్తారు తప్ప మార్కెట్ తీయడం ఎక్కువ ఎక్కడ ఏ స్టేట్ లో లేదు. కానీ ఇవాళ మా మార్కెట్ ని ఇప్పుడే కాదు 30 ఏళ్ళు ఇవాళ ఖాళీ చేసండి, రేపు ఖాళీ చేసండి, మీకు ఏమీ లేదు, మీరు ఎక్కడ దిక్కున బాగుండే, ఇలా శ్మశానంలో బాగుండే, అక్కడ బాగుండి, ఇక్కడ బాగుండి అని చెప్తున్నారు. ఇది ఎంతవరకు న్యాయం? ఇవాళ 150 మంది కుటుంబాలు బతుకుతున్నాయంటే వీళ్ళకి ఏదో జీవనోపాధి చూపించి ఆ మార్కెట్ ని డెవలప్మెంట్ చేసి మమ్మల్ని అక్కడ ఉంచాలని మేము అందరూ ఇవాళ కలెక్టర్ గారు తెలియజేయడానికి వచ్చాం. మాకు ఏదో మార్గం చూపించి కలెక్టర్ గారు పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు అందరికీ న్యాయం చేస్తున్నారు, మా మార్కెట్ ప్రజలు కూడా న్యాయం చేస్తారని మేము ఇక్కడికి వచ్చాం. మీ మీడియా ద్వారా మీరు పవన్ కళ్యాణ్ గారికి మా నియోజకవర్గ అందరూ తెలియపరచాలని తెలియజేస్తూ మార్కెట్ మదర్ తెరిసా మార్కెట్, పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మదర్ తెరిసా మార్కెట్. కర్నూలు జిల్లా విజిబులింగ్ పోలీసుతో ప్రజల భద్రతకు భరోసా. విజిబుల్ పోలీసింగ్ను మరింత బలోపేతం చేయాలని జిల్లా పోలీసులకు కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ ఆదేశించారు. జిల్లా ఎస్పీ ఆదేశాలతో కర్నూలు విజిబులింగ్ పోలీసులో భాగంగా పోలీసు అధికారులు వాహన తనిఖీలను నిర్వహించారు, అనుమతులను విచారించారు, వాహనాల తనిఖీలు చేపట్టి రోడ్డు భద్రతపై అవగాహన చేశారు. ద్విచక్ర వాహనం నడిపేవారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని అన్నారు. కార్ల డ్రైవర్లు సీటు బెల్ట్ వేసుకోవాలని అన్నారు. సెల్ ఫోన్ డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవింగ్లకు దూరంగా ఉండాలన్నారు. పరిమితికి మించి ప్రయాణికులను ఆటోలో తరలిస్తే చర్యలు తప్పమని సూచించారు. రహదారి భద్రతా నియమాల ఉల్లంఘనపై పోలీసులు చర్యలు చేపట్టారు. చిత్తూరు జిల్లా కుప్పం డీసీసీ బ్యాంక్ సర్కిల్ వద్ద కుప్పం బలిజ సంఘం అధ్యక్షులు గోపీనాథ్ ఆధ్వర్యంలో కుప్పం శ్రీకృష్ణదేవరాయ బలిజ సేవ సంఘం కార్యాలయాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బలిజ సేవ సంఘం అధ్యక్షులు మాట్లాడుతూ బలిజ కులస్తులకు ఒక వేదికగా ఈ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఎవరికైనా ఏ సమస్య వచ్చినా కార్యాలయంలో మేము అందుబాటులో ఉండి వారికి తగిన న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవడానికి కూడా అవకాశం ఉంటుందని తెలిపారు. బలిజ కులస్తులు తమ కార్యాచరణ ముందుకు ఎలా తీసుకుపోవాలనే విషయాలను చర్చించుకోవడానికి తగిన వేదికగా కార్యాలయం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బలిజ సేవ సంఘం నాయకులు ప్రభాకర్, ఆర్ఎస్ మణి, డీలర్ వెంకటేష్, జయదీప్, మంజునాథ్, అనసూయ, సుగుణమ్మ, సోము, నాను, పవన్, మహేష్, బలరాం, మంజు, చంద్ర మరియు బలిజ కులస్తులు పాల్గొన్నారు.
పోలేదంటే నువ్వు అది లేట్ అయిపోయి అయిపోయిన కొంచెం నాకు చూడండి అంత నాకు చూడన్నా నిలబడండి ఇంతవరకు కుప్పంలో బలిజలకు అనేసి ఒక వేదిక లేకుండా ఉండింది. ఈరోజు ఆ వేదికను ఏర్పరుస్తారనేసి నేను మొన్న సభాముఖంగా తిరుపతి గంగమ్మ దేవస్థానంలో చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు ఇక్కడ మనం ఈ యొక్క వేదికగా ఒక ఆఫీస్ని అనేది పెట్టుకోవడం జరిగింది. మన బలిజలకు కావలసినటువంటి కష్ట సుఖాలు అయితేనేమి, ఏదైనా మాట్లాడుకోవడము, అన్నీ కలిసి ఏ విధంగా కార్యక్రమాలు చేయాలా, రాబోయే కాలంలో మన బలిజ కులస్తులను ఏ విధంగా అభివృద్ధిలోకి తీసుకోపోవాలి, ఏదైనా అవకాశాలు వచ్చినప్పుడు దాన్ని ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలా అనే దానంతా కూడా మనం మాట్లాడుకునేదానికి ఒక వేదిక అవసరం అనేసి ఆ రోజు నుంచి అడుగుకుంటా ఉన్నాం. ఏడే మనం సంఘంలో ఒకసారి కూర్చున్నాం, అదేవిధంగా గంగమ్మ గుడిలో కూర్చున్నాం, ఎక్కడ స్థలం ఉంటే అక్కడ కూర్చోవడం జరుగుతూ ఉంటుంది. కానీ ఈరోజు అట్లా కాకుండా పర్మనెంట్గా ఒక స్థలం మన కడా ఆఫీసర్ గారికి కూడా ఇవ్వడం జరిగింది, తహసీల్దార్ గారి దగ్గర కూడా ఇవ్వడం జరిగింది. దాన్ని రాబోయే కాలంలో మనం హ్యాండ్ ఓవర్ చేసుకొని అక్కడ మన కులం కోసం, మన వారి కోసం అభివృద్ధిలోకి తీసుకోవడానికి ఆ స్థలాన్ని మొత్తం ఏ విధంగా చేయాలని ఒక ప్రణాళిక చేసుకొని ఆ ప్రణాళికాబద్ధంగా అక్కడ మనం అందరూ కూడా అభివృద్ధిలోకి చేసుకుంటామని తెలియజేస్తున్నాము. కాబట్టి ఈ కార్యక్రమానికి మెసేజ్ మాత్రమే పెట్టడం జరిగింది, ఎవరికి కానీ ఫోన్లు చేసేది కాదు. కానీ మెసేజ్ని చూసి ప్రతి ఒక్కరు కూడా హాజరయ్యేందుకు వాళ్ళందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. అదేవిధంగా ఇక్కడ వచ్చేసినటువంటి పెద్దలందరూ కూడా రావడం జరిగింది. వారు ఇక్కడికి రావడం అనేది మనకు ఎంతో శుభ సూచకము. ఎందుకంటే మన జయకుమార్ గారు ఎక్కడి నుంచో అనుకోని పరిస్థితుల్లో రావడం జరిగింది. కానీ ఈరోజు ఇక్కడికి వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో హాజరవడం, అదేవిధంగా ప్రభాకరన్ గారు కానీ, గాదే నాగేంద్ర గారు కానీ, వీళ్ళందరూ వచ్చారంటే అన్న కానీ వీళ్ళందరూ రావడం మనకు ఒక గర్వకారణంగా. మీరు సార్ కూడా సేలం నుంచి వచ్చారు, మళ్ళీ అందరూ కూడా ఇక్కడ వచ్చి మన యొక్క ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధిలోకి తీసుకుపోయేదానికి సలహాలు సూచనలు ఇవ్వాల్సిగా కోరుతూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు చూపిస్తున్నాను. తమిళనాడు బలిజ సంఘ స్టేట్ ప్రెసిడెంట్ జయకుమార్, ఈ 5 స్టేట్ కన్వీనర్ నేను ఉంటాను. ఈరోజు ఇక్కడ మన కుప్పాన్లో బలిజ నాయక సంఘం ఓపెనింగ్ వచ్చింది, చాలా సంతోషం. ఇప్పుడే బలిజపుల మన సముదాయానికి ఇక్కడ ఆఫీసు పెట్టి దాన్ని సర్వీస్ చేస్తూ ఉన్నారు. అదే గోపి అన్న గారు కైంకర్యంలో ఇక్కడ ఆఫీస్ చేస్తూ ఉంటాయి. ఇంకా పెద్ద లెవెల్లో సేవలు నేను కోరుతాను. మన బలిజపుల ఈ రాష్ట్రంలో బాగా రావాలని అందుకే ఆఫీస్ ఓపెన్ చేసి మనం సర్వీస్ చేస్తూ ఉన్నాము. ప్రభాకర్ గారు, మన దేవరాజు గారు, మన బయట వాళ్ళు వచ్చింటాము, మేము విజయవాడలో వచ్చింటారు, చెన్నైలో వచ్చింటారు. ఈ కార్యక్రమం వచ్చింది ఇక్కడ ఉండే మన కుల సముదాయానికి కాంగ్రెస్ కార్యకర్తల కోసం 6,000 కోట్లు ఇస్తాం. మన వెంట తిరిగిన కార్యకర్తలకు 4 లక్షల వరకు స్వయం ఉపాధి పథకం కింద డబ్బులు ఇస్తాం. 2 నెలల్లో ఈ డబ్బులు ఇస్తాం. దీంతో ప్రతి నియోజకవర్గంలో 4,000 నుండి 5,000 మందికి డబ్బులు వస్తాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మా శాసనసభ్యులు వస్తున్నారు, అన్న మేము ఎమ్మెల్యేలు అయినా కానీ మా ఎంబడి ఉన్న వాళ్ళకి ఏం చేయలేకపోతున్నాం, వాళ్ళకు ఉద్యోగం ఇవ్వలేకపోతున్నాం, ఉపాధి కల్పించలేకపోతున్నాం అని అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన ప్రజాప్రతినిధులు వస్తున్నారు. అందుకే ఈరోజు 5 లక్షల మందిని మన చుట్టూతో ఉండి చదువుకున్న వాళ్ళు ఉండి చైతన్యం ఉండి అర్హత ఉన్న వాళ్లకు 50,000 నుంచి 4 లక్షల వరకు స్వయం ఉపాధి పథకం కింద నిధులు మంజూరు చేయించడానికి, అర్హత కలిగిన వాళ్ళకు మంజూరు చేయించడానికి ఈరోజు 6,000 కోట్ల రూపాయలు మీ చేతుల్లో రాబోయే 2 నెలల్లో పెడుతున్నాము. జూన్ 2 నాడు 5 లక్షల మంది లబ్ధిదారులను మనం ప్రకటించబోతున్నాము.
ప్రతి నియోజకవర్గానికి 4 నుంచి 5,000 మంది మన ఎంబడి ఉండే అర్హత కలిగిన కార్యకర్తలు కానీ లేకపోతే గ్రామాలలో ఉండే నిరుద్యోగ యువకులు ఎంతమంది ఉంటారు? 2,000 3,000 ఉండొచ్చు. వాళ్ళందరికీ మీరు పని కల్పించవచ్చు, ఉపాధి కల్పించవచ్చు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.